ఈ పేపర్తో చాలా ఉపయోగాలు ఉంటాయి. అందులో నేను నా ఎక్స్పీరియన్స్తో ఈ యొక్క టిప్ని మీకు చెప్తాను చూడండి. ఇది టిప్ అనుకోండి, లేదంటే ఏదైనా అనుకోండి. ఎందుకంటే ఇది చాలా ఉపయోగపడుతుంది మీకు అందరికీ. కొంచెం స్ట్రెయిన్ కూడా తగ్గుతుంది మనకి. పాత్రలు కడుక్కునేదానికి కూడా ఈ కుక్కర్ మూత భలే వెయిట్ ఉంటుంది కదా, తోమాలన్నా కూడా మనం ఈజీగా తోముకోవాలంటే ఈ విధంగా ఒక పేపర్ను హోల్డ్ చేసి దానిపైన విజిల్ పెట్టండి. పప్పు కానీ రైస్ కానీ పెట్టినప్పుడు మనకి అది బాగా ఉడికిన తర్వాత మనకి స్టీమ్ అనేది వస్తుంది పైకి. అది మనం ఎట్లా పెట్టాం అలాగే ఉండాలి. మనం క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉండాలంటే ఈ విధంగా పెట్టుకున్నాం అనుకోండి, స్టీమ్ వచ్చినప్పుడు మనకి ఏమి కాదనమాట. చూడండి కింద నేను ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. 2 విజిల్స్ వచ్చాయి. గంజి అటు సైడ్ పేపర్ పొడవుగా పెట్టుకుంటే మీకు కింద కారడం అనేది కూడా తగ్గుతుంది అనమాట. చూసారు కదా కుక్కర్ ఎంత క్లీన్గా ఉందో. మనం ఈజీగా దీన్ని క్లీన్ చేసుకోవచ్చు. అంతేగాని రుద్దడం చేయడం ఇంత స్ట్రెయిన్ అనేది ఉండదు. సో ఇప్పుడు మనం దీన్ని ఈ విధంగా వాడినందువల్ల మనకి అనేక రకాలుగా ఉపయోగాలు ఉన్నాయన్నమాట. చూసారు కదా ఎంత క్లీన్గా ఉందో. దీని క్లాత్గా కూడా చేసుకోవచ్చు, కానీ క్లాత్ అనేది కొంచెం మనం క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. ఇదైతే మనం పడేయవచ్చు అనమాట ఈ పేపర్. మరో అద్భుతమైన విషయం ఏంటంటే, హెయిర్కి మనం సిల్కీ షాంపూలు అవన్నీ వాడుతుంటాం కదా, అవన్నీ అవసరం లేకుండానే మనం ఈ విధంగా కుంగుడికాయలు, పాత రోజుల్లో లాగా కుంగుడికాయలు కచ్చాపచ్చగా దంచుకొని వేడి నీళ్ళలో నానపెట్టుకొని మనం ఈ మందారాకులు, మందార పువ్వులు అలవీరా వేసి మనం చేసుకోవచ్చు అనమాట. ఇది నేను ఆల్రెడీ కుంగుడికాయలు పొడి చేసి పెట్టుకున్నాను. దాంట్లో జిగురు ఉన్నందువల్ల అది కొంచెం గడ్డగట్టుతూ ఉంటుంది, అయినా పర్వాలేదు వాడుకోవచ్చు. ఇవన్నీ కలిపి మనం బాగా మిక్సీలో అన్నా వేసుకోవచ్చు, లేకపోతే చేత్తో కుంగుడికాయలు పిసికినట్టు అన్నీ కలిపి బాగా పిసికేసి ఆ జ్యూస్ని తీసుకొని మనం హెడ్ బాత్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సిల్కీ షాంపూకి బదులు ఇది వాడండి, హెయిర్ బాగా ఉంటుంది, సిల్కీగా ఉంటుంది అనమాట. ఇదండి ఈ వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మందార చెట్టుని, మందార పువ్వుల్ని బాగా ఉపయోగించుకోండి. కుంగుడికాయలు కూడా చాలా ఉపయోగపడతాయి.